అందరికీ శ్రీరామనవమి జాతర ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది పురాతనమైన దేవాలయము. పెద్దలు చెప్పేవారు అంటే 15వ శతాబ్దానికి సంబంధించిన కాకతీయుల కాలం నాటి దేవాలయం అని చెప్పడము మేము వినేవారము. ఇందులో శిథిలావస్థకు వచ్చి ఉంటే పూర్వీకులు అంటే మా పెద్దలు దీన్ని ఇక్కడ పునర్నిర్మాణం చేస్తూ ఇక్కడ రామాలయాన్ని అంటే పెద్దలు ఏం చెప్పారు వారంటే ఇక్కడ నరసింహస్వామి ఉండొచ్చు, కానీ ఇందులోకి ఎవరు పోవాలన్నా భయపడేవారంట. అయితే 1972లో రాముని ఇక్కడ ప్రతిష్ఠించడము, అదేవిధంగా ఇక్కడ శివుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. తదుపరి అదేవిధంగా చిన్నగా ఇదొక ఉత్సవాలు అంటే శ్రీరామనవమికి కళ్యాణం జరుపుకుంటూ ఈ ఉత్సవాలను కొనసాగిస్తూ గత సంవత్సరం కూడా ఇది మొత్తం శిథిలావస్థకు వస్తుందని మళ్ళా పునర్ప్రతిష్ఠ దీన్ని మొత్తం తీసి మళ్ళీ కూడా దీన్ని పునర్ప్రతిష్ఠ చేసి విగ్రహాలను ఈ ఉత్సవాలను ప్రతిరోజు భక్తులు చాలా మేరకు భక్తులు కూడా బాగా దర్శించుకుంటున్నారు. ప్రతి మంగళవారము ఉదయం సాయంత్రము హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. ఇక్కడ హనుమాన్ భక్తులు అదేవిధంగా శివ భక్తులు కూడా దీక్షలు తీసుకొని పెద్ద మొత్తంలో బాగానే ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతూ శివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా ఘనంగా జరుగుతుంటది. ఈ చుట్టుముట్టు గ్రామస్తులు కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే విధంగా ఈ యొక్క జాతర శ్రీరామనవమి ఉత్సవాలను 5 రోజులు ఘనంగా జరుపుకుంటూ మొదటి రోజు శ్రీరామనవమి రోజు కళ్యాణోత్సవము, ఒక రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత
ఈ రోజు ఉదయం తెల్లవారుజామున రథోత్సవం కార్యక్రమం, ఈ సాయంత్రం సెగటోత్సవం బండ్లు తిప్పుతారు అన్నట్టు, ఎడ్ల బండ్లు కానీ అదే విధంగా వాహనాలు కానీ. రేపు రాత్రికి దోపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి ఉదయానికి వసంతోత్సవం అంటే స్వామివారిని ఊరేగింపు వీధిన ఊరేగింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సమాప్తం చేస్తారు. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఊర్కొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో మరి గతం ఎన్నో సంవత్సరాల నుండి శ్రీరామనవమి సందర్భంగా మాదారంలో అతి పురాతనమైన దేవస్థానం రాతి కట్టడాలతో రాళ్లతో నిర్మించినటువంటి మరి శ్రీశైలం మాదిరిగానే ఇక్కడ కూడా రాళ్లతో ఎక్కడ కూడా సిమెంట్ వాడకుండా పురాతన పద్ధతిలోనే గతంలో నిర్మించినటువంటి ఈ ఆలయము మరి దక్షిణ ద్వారంతో రాముని ఆలయం ఈ నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోనే ఎక్కడా లేదు. మరి మాదారం గ్రామంలో దక్షిణ ద్వారంతో ఉన్నటువంటి రామాలయం శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఎంతో పురాతనమైన ఈ దేవస్థానానికి ఎంతో ప్రఖ్యాత ఉంది. మరి జిల్లా పరిధిలోని అన్ని మండలాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. మరి అనంతరము మరి 2 రోజుల తర్వాత ఉదయము ఈ రోజు మంగళవారం ఉదయము రథోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సాయంకాలము మరి గ్రామంలోని మరి రైతులు మరి పారిశ్రామికవేత్తలు తమ వాహనాలతో శకటోత్సవ కార్యక్రమాన్ని ఈ సాయంకాలం ఎంతో దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి గత సంవత్సరమే దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. మరి గత సంవత్సరము ఆంజనేయ స్వామి దేవాలయము ధ్వజస్తంభాలు కూడా మరి కొత్తవి ప్రతిష్ఠించుకోవడం జరిగింది. సుమారు 70 లక్షల రూపాయలతో దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది గత సంవత్సరము. అప్పటి నుండి మరి సంవత్సరాల కాలం పాఠంగా ప్రతి నెల మొదటి మంగళవారము హనుమాన్ చాలీసా పారాయణము గ్రామస్తులు విరాళాలతో తమ ఇష్టానుసారంగా హనుమాన్ చాలీసా పారాయణము 41 సార్లు ప్రతి నెల మొదటి మంగళవారం పాటిస్తూ ప్రతి మంగళవారం ఉదయం సాయంకాలం కూడా హనుమాన్ చాలీసా పారాయణం పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమాన్ని మరి మనందరికీ చూపించేందుకు ఇచ్చిన మియార్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.